మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 27-28. నేను ఇంగ్లీష్లో చదువుతాను, అందరం తెలుగులో ఎవరినో ఒకళ్ళు చదవండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో ఎవరినో ఒకళ్ళు గట్టిగా మేబీ సిస్టర్ చదువుతారు ప్రత్యూష్. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 27. For this boy I have prayed, and the Lord has given me my petition which I asked of him. So I have also dedicated him to the Lord. As long as he lives, he is dedicated to the Lord. And he worshipped the Lord there. Telugulo. యెహోవాకు ప్రతిష్ఠుడు. ఓకే, అక్కడనే మొక్కెనుందా? ఓకే, ప్రార్థన. Heavenly Father, Lord, as we have opened this scripture, speak to our hearts, O Lord, and prayerfully dedicate this baby unto your feet. In Jesus' name I pray. Amen. ఒక ఆమె బ్యాంక్కి వెళ్ళిందంట. బ్యాంక్కి వెళ్ళి బ్యాంకర్తో మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, నా దగ్గర ఒక ప్రశస్తమైనది ఉంది, ఒకటి చాలా విలువైనది ఉంది, దాన్ని నేను డిపాజిట్ చేయాలి అని అందంట బ్యాంకర్తో. బ్యాంకర్కి ఏమో చాలా ఆతృత కలిగింది. ఏంటి ఇంత విలువైనది అంటుంది, ఏంటి కోహినీర్ డైమండ్ ఏమైనా తీసుకొచ్చిందా అనుకుంటున్నాడు. అనుకుంటే, ఏంటమ్మా ఏం తీసుకొచ్చావు, చాలా విలువైనది అంటున్నావు, డిపాజిట్ చేయాలంటున్నావు, మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏంటిది అని అడిగితే, తన చేతిలో ఒక చిన్న టవల్ని, ఆ ర్యాప్ని అట్లా ఓపెన్ చేసి, నా బిడ్డని అని ఇచ్చిందంట బ్యాంకర్కి. బ్యాంకర్ నువ్వే అన్నాడంట, అమ్మ ఇది డిపాజిట్ అనరు, దీన్ని నమ్మకంతో అప్పగించడము అంటారు అని చెప్పాడంట బ్యాంకర్. అలాగే హేనా కూడా బైబిల్లో నమ్మకంగా దేవుడు ఇచ్చిన వరాన్ని చేతుల్లో పట్టుకొని నమ్మకంగా దేవుడికి మళ్ళీ అప్పగిస్తుందన్నమాట. దాన్ని డెడికేషన్ అంటారు అన్నమాట. తెలుగులో ఏముంది, ప్రతిష్ఠించడం అంటారు అనమాట. దేవునికి ప్రతిష్ఠించడము. షీఈస్ డెడికేటింగ్ ద బేబీ అన్ టు ద లార్డ్. అండ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆల్సో డెడికేటెడ్. యేసు ప్రభు వారు కూడా ప్రతిష్ఠించబడ్డారు టెంపుల్లో. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2లో 20 నుంచి మనం చూస్తూ ఉంటే అక్కడ ఉంటుంది, యేసు ప్రభు వారికి 8 దినాలు నిండిన తర్వాత యేసు ప్రభుని బెత్లెహేం నుంచి తీసుకొస్తారు. 6 మైల్స్ నడిపిస్తారు. 6 మైల్స్ అంటే మేబీ పాసిబ్లీ 15 కిలోమీటర్స్ అరౌండ్ దట్ టైమ్, అరౌండ్ దట్ నెంబర్, అబౌట్ 15 or 16 కిలోమీటర్స్. మరి వీళ్ళు కూడా ఫ్రీమాంట్ నుంచి తీసుకొచ్చారు బేబీని డెడికేట్ చేయడానికి. ఇది జెరూసలేం కాదు కానీ దేవుని యొక్క మందిరం. సో అబౌట్ 16 కిలోమీటర్స్, 16 మైల్స్ ఉంటుంది మీకు, 16 మైల్స్. ఓకే. సో యేసు ప్రభు వారు కూడా ప్రతిష్ఠించబడ్డారు. ఆయన జెరూసలేం మందిరంలో బెత్లెహేం నుంచి తీసుకొచ్చారు. నేను నిన్న ఒక వీడియో చూస్తుంటే, ఆ వీడియో జెరూసలేం గురించి ఎల్డర్స్కి డీకన్స్కి పంపించాను. ఆ వీడియోలో ఉంది షైలోమ్ పూల్ గురించి. షైలోమ్ పూల్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధీకరించుకుంటారనమాట. కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ నుంచి మెట్లు ఉంటాయన్నమాట. ఆ మెట్లన్నీ ఎక్కుతా వెళ్ళి ఆ జెరూసలేం టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట. సో యేసు ప్రభు వారు కూడా ప్రతిష్ఠించిన సమయంలో యేసు ప్రభు వారిని కూడా ఆ షైలోమ్ పూల్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా జోసెఫ్, మేరీ అంత చేతులు కాళ్ళు కడుక్కొని ఆ మెట్లన్నీ పాట పాడుకుంటూ, ఆ మెట్లు మనం పొందిదిని పాడుకున్నాం కదా, సాంగ్స్ ఆఫ్ ఎసెన్స్ అంటారు అనమాట. దేవుణ్ణి స్తుతించడం. అలా స్తుతించుకుంటా మెట్లు ఎక్కుంటా వెళ్ళి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సిమియోన్ పిలుస్తుంటే అక్కడికి పాసిబుల్లీ they would have dedicated the Lord Jesus Christ. It's biblical, dedicating babies unto the Lord. సో ఈ బేబీ డెడికేషన్లో ఈ 2 వర్సెస్లో ఒక ప్యాటర్న్ ఉంది. నేను ఇందాక కూర్చొని ఈ స్క్రిప్చర్ ఒకసారి 27-28 చదివినప్పుడు, అరే ఇందులో కూడా ఒక ప్యాటర్న్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే మన ఫ్రైడే చర్చ్ ప్రేయర్లో మాట్లాడినప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ద ప్రేయర్ గురించి మాట్లాడాను నేను. అంటే ప్రేయర్కి మనం గబుక్కుని వెళ్ళిపోయి ప్రేయర్ చేస్తూ ఉంటాము, నీల్ డౌన్ చేసేసి. బట్ కాకపోతే ఒక 5-6 పాయింట్లు ఉన్నాయి ప్రేయర్కి ముందు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ ఫాలో? ద ప్యాటర్న్ ఆఫ్ ద సోల్. The position of the soul is very important. That's what we have meditated on Friday. But here also, as I was reading, I found that there is a pattern here. The first pattern is
ఇన్ వర్స్ 26 మనకి ఫస్ట్ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. బేబీస్ని మనం డెడికేషన్ చేసినప్పుడు, ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు ఒక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి మనం. ప్యాటర్న్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ వర్స్ 27లో ఫర్ దిస్ బాయ్ ఐ హ్యావ్ ప్రేయిడ్. మన పిల్లలు ప్రార్థనతో పుట్టాలి. లోకమంతా ఏం చేస్తూ ఉంటుంది, లోకంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, నేను సెటిల్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత, నేను ఒక కారు కొనుక్కున్న తర్వాత, నేను ఇది అయిన తర్వాత అప్పుడు పిల్లల గురించి చూసుకుందాం. అందుకని కొన్నిసార్లు పిల్లల గురించి 5 ఏళ్ళు 10 ఏళ్ళు, కొంతమంది 15 ఏళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నో, సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. మరి ఒక విశ్వాసి అయితే మాత్రం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, పిల్లలు నీవు ప్రభువా, బిడ్డలు నీవు ప్రభువా, బిడ్డల్ని నీలో ఎదిగింపజేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ప్రార్థనతో పుట్టాలి. హ్యానక్ అట్లాగే ప్రార్థనతో పుట్టాడు సమూయేలు. దేవుడు ఇచ్చిన ఆత్మీయ వరం. శామ్యూయల్, ఫర్ దిస్ బాయ్ ఐ హ్యావ్ ప్రేయిడ్. శామ్యూయల్ is not randomly born. She prayed. Heavens intervened when Samuel was born. So that's a preparation. The first pattern that we should follow is, మీరు ఇంకా పిల్లలు పుట్టాలని అనుకుంటే, లేదంటే in the future you want to become parents, you want to start with prayer. Now the second one is in verse 27, for this boy I have prayed. And the second one, and the Lord has given me my petition. Who has given? పిల్లలు దేవుడు ఇచ్చు బహుమానం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే యాకోబు పత్రిక యాకోబు 1:17 we oftentimes we read that every perfect gift that comes from God, who is the father of lights. ప్రతి శ్రేష్టమైన బహుమానం కూడా మనకి తండ్రి, ఆది సంభూతుడైన దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటుందండి. ఇది మనం సంపాదించుకున్నది కాదు. 2 శరీరాలు దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు అనుకుంటాం శారీరకంగా. కాకపోతే ఒక విశ్వాసికి పరలోకం యొక్క జోక్యం ఉండాలి. దేవుడు అనుగ్రహించాలి. The gift is given by the Lord. Lord is the one who works in the womb of the mother. God is the one who frames all the bones, flesh. You know, when I pray for pregnant women, oftentimes I pray, Lord, శారీరకంగా మంచి అవయవాలన్నీ ఏమీ పాడైపోకుండా మంచిగా ఉండే బిడ్డని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. God is the one who is framing everything in the body. We have to pray for that. God works. It's a workshop of God. The mother's womb is. And when the mother delivers the baby, our home should be the nursery of God. You see, దేవుడు బహుమానం ఇస్తున్నాడు నీకు, నీ మీద నమ్మకం ఉంచి, మన మీద నమ్మకం ఉంచి ఇస్తాడనమాట. మనం ఏం చేయాలి? మన ఇంట్లో పిల్లల్ని పెంచేటప్పుడు ఇట్ షుడ్ బి ఏ గాడ్స్ నర్సరీ, నాట్ ఏ డెవిల్స్ నర్సరీ. డెవిల్ మీన్స్ వరల్డ్. లోకానుసారంగా రీతిగా పెంచడము, ABCDలు నేర్పించడము, బైబిల్ నేర్పించకపోవడము. Our home should be nursery of God. So the first one is what? Remind చేస్తారా? ఫస్ట్ వన్ ఏంటిది? ప్రేయర్. సెకండ్ వన్ ఏంటిది? ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ అని ఐడెంటిఫై చేయాలి. గాడ్ ఈజ్ ద వన్ హూ గివ్స్ ద child as a gift. And then the third one is in verse 28, so I have also dedicated him to the Lord. And then third one in this pattern, we have to learn to dedicate back the child back unto God. God has given, Hannah is dedicating back unto God, and that is what ప్రతిష్ఠించబడాలి. దట్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఇవాళ అదే చేస్తున్నాం మనం. దేవునికి మళ్ళీ తిరిగి అప్పచెప్పుతున్నాం మనం. అవర్ చిల్డ్రన్ ఆర్ షుడ్ బి రేజ్డ్ అపాన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తంలో పెంచబడాలి. సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు బేబీస్ని తీసుకొచ్చి నైస్గా పౌడర్ వేసి తప్పులేదు. నైస్గా పౌడర్ రాసి అంతా చేసి టవల్ పెట్టేసి చాలా డెకరేషన్ చేస్తూ ఉంటారు. మంచి మంచం మీద పడుకో పెడతా ఉంటారు. మంచి అన్ని ప్రిపరేషన్ చేసుకుని కంఫర్ట్ బ్లాంకెట్ అన్నీ చేసుకుని. హ్యానా అయితే మాత్రం దేవుని చిత్తం మీద పడుకో పెడుతుంది బేబీని. షీఈస్ డెడికేటింగ్. ద ఫోర్త్ వన్ ఇన్ దిస్ ప్యాటర్న్ దట్ వి సీ ఈజ్ in verse 28, I also dedicated him to the Lord as long as he lives. Fourth point adi.
సో ఈ డెడికేషన్ అనేది ఒక రోజుతో కాదండి, ఒక రోజుతో కాదు. ప్రతి దినము కూడా మనం దేవునికి ప్రతిష్ఠించాలి బిడ్డల్ని. అంటే ఎట్లాగా? ఆయనలో పెంచాలి. మన గృహాల్లో ఆయన పాటలు, ఆయన వాక్యము పైకి వెళ్ళాలి, వినిపించాలి. పిల్లలకి ప్రార్థనలు అనేది న్యాచురల్గా వచ్చేసేయాలి. వాక్యం చదవడం అనేది న్యాచురల్గా ఉండాలి పొద్దున సాయంత్రము మన గృహాల్లో. దట్స్ వాట్ డెడికేటింగ్ డైలీ అంటు ద లార్డ్. So that's what we see here in verse 28. So I have also dedicated him to the Lord as long as he lives. If you follow these 4 patterns, or if you have missed one pattern, which is praying for the children, that's fine. Ask God now forgiveness, and then follow the pattern that God is designed here. ప్రార్థనతో ఆయన బహుమానమని అంగీకరించడము, ఆయనకు ప్రతిష్ఠించడము. ప్రతి దినము ప్రతిష్ఠిస్తే, మన గృహాల్లో వాక్యము నిత్యము ఉంటే, మన గృహాల్లో ప్రార్థనలు నిత్యము ఉంటే, దెన్ కమ్స్ ద 5th one, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే, ఒక రాత్రి దేవుడు సమయోని పిలిచాడు. సమయోలు అని పిలిచాడు. 3వ అధ్యాయము 4వ వచనము. మొదటి సమయలు 3:4. 1 Samuel chapter 3 verse 4, that the Lord called Samuel and he said, here I am. ఏదో ఒక రాత్రి వస్తుంది, మీరు ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి బిడ్డల్ని అట్లా పెంచుతూ ఉంటుంటే ఏదో ఒక రాత్రి మీ బిడ్డల్ని పిలుస్తాడు. అమ్మా, అయ్యా, నువ్వు పాపంలో చిక్కుకున్నావు, నా దగ్గరికి రా అని పిలుస్తాడు యేసుప్రభు వారు. ఆ రోజు తొందరగానే వస్తుంది వాళ్ళ జీవితాలకి. సో మనం ఈ బిడ్డని విల్ డెడికేట్ హన్విక unto the Lord as Jesus Christ was also dedicated in the temple. Those days they dedicated him to the temple, but Jesus Christ dedicated himself to the cross for sinners like you and me. And he has set a model. దేవునికి డెడికేట్ చేయడం అంటే శామ్యూల్ లాగా ఇంకా పాస్టర్ని చేసేయాలా, లేదంటే ఏమైనా ఫుల్ టైంకి ఇచ్చేసేయాలా కాదండి. యేసుప్రభు వారు కార్పెంటరీ వర్క్ కూడా చేశారు. యేసుప్రభు వారు కార్పెంటరీ వర్క్ కూడా చేశారు. అంటే ఏంటంటే, మనం ఇప్పుడు యూజువల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే, లోకరీత్యా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. స్కూల్స్కి పంపించడమే కాకుండా వీకెండ్ క్లాసెస్ అని, ఈవినింగ్ క్లాసెస్ అని, ఆ క్లాసెస్, ఈ క్లాసెస్ అని. దే వాంట్ ద చిల్డ్రన్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, బట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ టు సర్వ్ ద లార్డ్ యాజ్ వెల్ parallelly. Serving the Lord as well. Parents, raise them in secular studies, that's good, but also teach them to serve the Lord from their younger age. And the church and the Sunday school teachers, who knows, you may find a servant of God in the future. Your students, మీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు రేపు ఎట్లా ఉంటారు మీకే తెలియదు, ఎంత ఎత్తుకు ఎదుగుతారో మీకే తెలియదు. ఇక్కడ గొప్ప ప్రవక్తని ఆమె ఏమడిగింది? బిడ్డని అడిగింది. అయ్యా, ఒక బిడ్డని అని అంది, అంటే ఒక ప్రవక్తని ఇచ్చాడు, ఒక న్యాయాధిపతిని ఇచ్చాడు. అట్లాగే మీ స్టూడెంట్స్, సండే స్కూల్ స్టూడెంట్స్ ఇప్పుడు అంత చిన్నగా అల్లరి చేసుకుంటూ అటు పరిగెత్తచ్చు కాక, వాళ్ళలోనే గొప్ప గొప్ప దేవ భక్తులు ఉన్నారేమో మనకు తెలియదు కదా, ఎంత ఎదుగుతారో దేవుల్లో మనకు తెలియదు కదా. జాగ్రత్తగా డిసైపుల్ చేయండి వాళ్ళని. వాళ్ళు అల్లరి చిల్లర పనులు చేస్తుంటే డిసిప్లిన్ చేయండి. పేరెంట్స్ ఇంట్లో తిడతా ఉంటారు కదా పిల్లల్ని, కొన్నిసార్లు కొడతా ఉంటారు కూడా, డిసిప్లిన్ అంటారు దాన్ని. సండే స్కూల్ టీచర్స్ డిసిప్లిన్ చేస్తుంటే టీచర్స్ మీద కోపడం ఆకండి. ఇట్స్ ఫర్ దేర్ గుడ్. పేరెంట్స్, లెర్న్ దిస్. డోంట్ డిఫెండ్ యువర్ చిల్డ్రన్, డిఫెండ్ యువర్ టీచర్. మేము పెరిగిన స్కూల్స్లో జరిగినప్పుడు మమ్మల్ని కొడితే మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఇంకా కొట్టండి అండి అని, ఇంకా మా నాయనమ్మ అనేది. Nowadays parents are defending in the schools, it seems they are shouting at the school teachers. So teachers, be careful, be gentle also. Please discipline them as well. Raise godly children. Let's pray. మీరు ఇక్కడ పైకి వస్తారా? ప్రార్థన చేద్దాం.
అవును సార్. మోకరిద్దాం. అందరం కూడా మోకరిద్దామా? Heavenly Father, Lord, you have reminded us that the Lord Jesus Christ himself was dedicated in the temple. So we dedicate this baby unto you. From this time forth, this baby doesn't belong to the parents. The baby belongs to you. Lord, I pray that the parents are being mindful of that. This baby, before belonging to them, baby belongs to God, who has given. Lord, we may own a house, we may own gold, we may own money, but we cannot own our children. They are yours. So, Lord, I pray that parents being mindful and raising this child. Lord, this is a beautiful day. This is a beautiful occasion, joyful occasion to giving baby unto you, Lord. May your right hand always be upon her. May you take care of her all through the days of her life. Protect her health. Raise this child. And may the night, when you call Samuel, may the night come soon upon this child and save this child. May she be raised and grew as a joyful baby. May happiness and joy belong to her. May Christ be in her heart. In Jesus' name I pray. Amen. Amen.